ఆత్మజ్ఞానం రావాలన్నా, దైవ దర్శనం అవ్వాలన్నా ప్రధానమైన సాధన ఇదే. ఏదది? ధ్యానంలో శ్వాసలు ఆగిపోవటం, శ్వాసలు లేకుండా అవ్వటం. అయితే ఆ శ్వాసలు లేకుండా అవడానికి కావాల్సిన ప్రధాన సాధన ప్రక్రియ ఈరోజు చేయిస్తాను. అయినా కూడా ప్రతిరోజు చేసే శ్వాస సంబంధమైన అన్ని వెరైటీస్ చేయాలి, అంత అర్థం చేసుకోవాలి. అన్నీ చేస్తూ దీన్ని ప్రధానంగా ప్రతిసారి చేస్తూ ఉంటే అప్పుడు ఆ స్థితిలో వస్తాయి అన్నమాట. ఇక దైవ దర్శనం అనేది మొత్తం అర్థమైన తర్వాత సాధనలో ఆ దైవ దర్శనానికి సంబంధించినవి ఎలా మనం గుర్తించవచ్చు అనేది తెలిసిన తర్వాత, దాని గురించి వివరంగా నేను చెప్పిన తర్వాత, అవి రెగ్యులర్గా సాధన చేస్తున్న వాళ్ళకి కొన్ని